అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని సాయినాథ్ని ప్రార్థిస్తున్నాను. నా నెక్స్ట్ బ్లాగ్ పెడుతున్నాను. అది కూడా చూసి ఎలా ఉందో చెప్పి నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కండి. రుబ్బు తెప్పించానండి నెల్లూరు వాళ్ళ మెస్ నుంచి. నేను రుబ్బు ఇంట్లో తయారు చేయలేదు, టైం లేదని రుబ్బు అయితే తెప్పించాను. ఇది ఇప్పుడు ఇడ్లీ ఎలా పెడతానో మా వారొక్కలకి ఆయికుని పెడతాను, ఎలా పెడతానో చూపిస్తానండి. ఈ రుబ్బు ఇంట్లో చేసిన రుబ్బులాగా ఉంటుందండి, వాళ్ళ దగ్గర బాగుంటుంది, అందుకే తెచ్చాను. ఇక ఇలా ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టేసి స్టాండ్ గిన్నెలో పెట్టేసి వాటర్ వేసుకుంటానండి. వాటర్ వేసుకొని ఇది ఇలా పెట్టేసి ఈ క్యాప్ ఇలా పెట్టేసుకుంటే ఇడ్లీ తయారైపోద్ది. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక టైం తింటారు, అందుకే ఇలా పెడతాను ఇడ్లీ పాత్రలో కాకుండా. ఇది ఉడికిపోతాను, ఈ లోపల చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను. వారికి అంబలు అయితే చేస్తున్నానండి. ఇదిగలగా కొంచెం ప్రోటీన్ పౌడరు వేడి నీటిలో వేసి కొంచెం ఉడకబెడతాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తాగేస్తారు. ఇడ్లీ అయితే షాప్లో తింటారు, బాక్స్ కట్టేస్తాను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది, చల్లారి పెట్టేస్తున్నాను. చల్లారిపోయాక తాగుతారు. చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్ చట్నీకి ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకున్నాను, ఒక్కడికే కాబట్టి కొంచెమే చేస్తున్నానండి. కళాయిలో ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్ పడిపోయింది, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కొంచెం వైట్గా వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇలా వచ్చింది కదా బరగల్లాగా. ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం పింక్ కలర్లో వేగిన తర్వాత టమాటీలు వేసేద్దామండి. టమాటీలు వేసాక అవి కొంచెం బాగా వేగిన తర్వాత చల్లారబెట్టి సాల్ట్ వేసి చల్లారబెట్టి చట్నీ చేసేద్దాము. ఇంతే, టేస్టీగా ఉంటుంది. ఇంకా తాలింపు కూడా పెట్టవసరం లేదు, దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవనండి, ఇలా అయితే బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ ఆపేసాక చల్లారనిచ్చి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయ్యాక చూపిస్తాను. ఇక మా వారిని అయితేనండి బీట్రూట్, క్యారెట్ కట్ చేయమన్నాను, కొంచెం కట్ చేసి పెడుతున్నారు జ్యూస్కి మార్నింగు. టాటా
ఇదండి ఆయికుడుము ఇలా వచ్చేస్తుంది నీట్గా చాక్కి ఇలాగంటే ఇలా పెట్టేస్తున్నాను మా వారికి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చట్నీ చేసి పెడతాను. ఇంకోటండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నాను మిక్సీ జార్లోన. చూసారా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇంకోనండి జ్యూస్ అయితే అయిపోయింది, తీసేసి చట్నీ పెట్టేసుకుందాము. ఇదిగోండి చట్నీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. చట్నీ చూసారా రెడ్ కలర్లో ఎంత బాగా వచ్చిందో. ఇదైతే మా వారికి కట్టేస్తాను. ఇది 1 అవర్లో తినేస్తారండి. ఇక్కడ అంబలు తాగి వెళ్తారు. 1 అవర్ తర్వాత షాప్ దగ్గర కూర్చొని స్పూన్ వేసుకొని, చెయ్యి బాగోదు కదా ఆయిల్ అయిపోద్ది, అందుకని ఇలాగ స్పూన్తో తినేస్తారండి ఇడ్లీ పెడితే. ఇదైతే కట్టేస్తాను మా వారికి బాక్సు. ఇదిగానండి ఇడ్లీ పెట్టాను, బాదం పప్పు పిస్తా పప్పు కలిపి పెట్టాను. ఈ 2 షాప్కి వెళ్ళాక తింటారు. ఈ పర్సులో మొన్నటి వరకు 100 నోట్లు 500 నోట్లు ఉండేవి. పండగ సందర్భంగా పని లేక అన్నీ 10, 20 ఉన్నాయండి. సినిమాకి అన్నిటికి వెళ్ళి ఇప్పుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసామండి. చూడండి గిన్నెలు అయితే బోల్డ్ ఉన్నాయి. గిన్నెలన్నీ తోమాలి, తోమేసి నేను రెడీ అవుతాను. గిన్నెలు అయితే తోమిస్తానండి. ఇదిగా ఆరబెట్టాను ఇక్కడ గిన్నెలన్నీ. బయట అయితే కడిగి ముగ్గు పెట్టేస్తానండి. నా స్టైల్లో రొటీన్ ముగ్గులు అయితే పెట్టేస్తాను. వైపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి, అది రన్ అవుతుంది. నేనైతే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయానండి, అన్ని పనులు చేసి. ఇదైతే దీపం పెడతాను. దీపం పెట్టానండి. ఇలాగా ఈరోజు శుక్రవారం కదా, కామాక్షిదేవి దీపం పెట్టాను. ఇలాగ నిండుగా పువ్వులతో అలంకరించి పెట్టుకున్నాను. శుక్రవారం కామాక్షిదేవి దీపం పెడితే మంచిదని అంటారు కదా, అందుకే దీపం పెట్టాను. ఇలాగా ఈ కామాక్షి కుందిని నేను తిరుపతిలో కొని తెచ్చానండి. రీసెంట్గా తిరుపతి వెళ్ళాం మేము, తిరుపతిలో కొని తీసుకొచ్చాను. లంచ్కి అయితే గుడ్లు బాయిల్ చేస్తున్నానండి. మా చిన్నోడైతే లేచిపోయి స్నానం చేస్తున్నాడండి. మా పెద్దోడైతే ఇంకా లేగలేదు, పడుకున్నాడు. నైట్ లేట్గా పడుకున్నాడు. ఇదిగోనండి నా బ్రేక్ఫాస్ట్ అయితే అన్ని పనులు అయిపోయాయి కదా, చేస్తున్నాను. ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూసు, డ్రై ఫ్రూట్స్ నుండి. ఇదిగోనండి మా చిన్నోడైతే ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. వాడి స్టైల్లో ఎలా వేస్తాడో నేను చెప్తాను, చూపిస్తాను చూడండి. చిన్నది ఉంటుంది కదండి తాలింపు పెట్టుకునేది కళాయి, బౌల్లాగా, అందులో వేస్తాడండి. చక్కగా చిన్నది ఎంత బాగా వస్తుందండి. ఆయిల్ వేస్తాడండి, ఆయిల్ వేడెక్కుతుంది. అయితే గుడ్డు కొట్టేస్తున్నాడండి.
ఆనియన్స్ వేస్తున్నానండి, కట్ చేసినవి చిన్న చిన్నవి. గుడ్డు పైన అలా వేసేస్తాడండి. చూడండి, స్పూన్తోన చక్కగా తీస్తాడు అది కాలిన తర్వాత. వేసుకుంటున్నాడండి అయినా వాడి స్టైల్లో వాడు అలాగే వేస్తాడు. ఇప్పుడు కారం వేసుకుంటున్నాడండి. కాస్త ఎక్కువే వేస్తాడు, స్పైసీగా తింటాడు. ఇప్పుడు గుడ్డుని అలా స్పూన్తో చుట్టూ అంచులు ఎలా లాగి తిరగేస్తాడండి జాగ్రత్తగాని. బాగా సరేదండి తక్కువ. తిరగడం పెట్టు. కొంచెం అక్క లోపల పట్టుకుంటుంది. గుడ్డట్టు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫ్లఫీగా బాగా వచ్చిందో. ఇదిగోండి, మా పెద్దోడైతే మార్నింగ్ లెగిస్తాడు, బొబ్బస్ పండు మొక్కలు కోసుకున్నాడు. మిక్సీలో వేస్తున్నాడండి, జ్యూస్ చేస్తున్నాడు. వాడికి కొంచెం పన్ను బాగాలేదు కదా, జ్యూస్ తాగుతాడు బ్రేక్ఫాస్ట్ కింద. కొంచెం షుగర్ వేసుకోండి. ఇది మొన్న మా చెట్టు పండింది కదండి, ఆ పండే ఇంకా బాగా ముగ్గింది. జ్యూస్కి అయితే చాలా బాగుంది టేస్ట్గా. అండి జ్యూస్ అయితే అయిపోయింది, గ్లాసులో వేసుకుంటాడు.
ఇదిగోనండి మా పెద్దోడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే, బొప్పాయి జ్యూసు, మిల్క్, బ్రెడ్డును. ఇదిగోనండి మా చిన్నాడు ఎగ్ ఆమ్లెట్ వేసాడు 2. వాడి బ్రేక్ఫాస్ట్ అయితే ఇవే, ఎగ్ ఆమ్లెట్స్ 2ను డ్రై ఫ్రూట్స్ను. ఇప్పుడు అవి